బీజేపీ స్టేట్ పార్టీలో గందరగోళం నెలకొంది. స్టేట్ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యేలుగా వార్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా ముఖ్య నేతల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు నుంచి గ్యాప్ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల టైంలోనూ ఎమ్మెల్యేలతో కనీసం కిషన్ రెడ్డి భేటీ కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఏదైనా ఇష్యూపై చర్చిద్దామంటే పార్టీ చీఫ్ అందుబాటులోకి రావడం లేదని ఎమ్మెల్యేలు గుస్సా అవుతున్నట్టు నేతల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈ మధ్య జరిగిన ఆఫీస్ బేరర్స్ మీటింగ్ కు కూడా ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. బీజేపీ స్టేట్ పార్టీలో గందరగోళం నెలకొంది. స్టేట్ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యేలుగా వార్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా ముఖ్య నేతల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు నుంచి గ్యాప్ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల టైంలోనూ ఎమ్మెల్యేలతో కనీసం కిషన్ రెడ్డి భేటీ కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఏదైనా ఇష్యూపై చర్చిద్దామంటే పార్టీ చీఫ్ అందుబాటులోకి రావడం లేదని ఎమ్మెల్యేలు గుస్సా అవుతున్నట్టు నేతల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈ మధ్య జరిగిన ఆఫీస్ బేరర్స్ మీటింగ్ కు కూడా ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. బీజేపీ స్టేట్ పార్టీలో గందరగోళం నెలకొంది. స్టేట్ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యేలుగా వార్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా ముఖ్య నేతల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు నుంచి గ్యాప్ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల టైంలోనూ ఎమ్మెల్యేలతో కనీసం కిషన్ రెడ్డి భేటీ కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఏదైనా ఇష్యూపై చర్చిద్దామంటే పార్టీ చీఫ్ అందుబాటులోకి రావడం లేదని ఎమ్మెల్యేలు గుస్సా అవుతున్నట్టు నేతల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈ మధ్య జరిగిన ఆఫీస్ బేరర్స్ మీటింగ్ కు కూడా ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, పార్టీ చీఫ్ ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ కు కారణం ఏంటి? అధ్యక్షుడు కిషన్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పీక్స్కి వెళ్ళినట్టుగా పెద్ద ఎత్తున పార్టీలో ప్రచారం జరుగుతుంది. మొన్న ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు ముందు ఏ అధ్యక్షుడున్నా ఎల్పీ తోటి సమావేశమవుతారు. అంటే బీజేపీ ఎమ్మెల్యేలతోటి రాష్ట్ర అధ్యక్షుడు సమావేశమవుతారు. అసెంబ్లీలో ఎట్లా వ్యవహరించాలి, పార్టీ నుంచి సహాయ సహకారాలు ఎలా ఉంటాయి, ఇట్లాంటి అన్ని అంశాల మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిశానిర్దేశం చేస్తారు ఎమ్మెల్యేలకు. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలతో సమావేశం కాలేదన్నటువంటి విషయాన్ని ఎమ్మెల్యేలు స్వయంగా చెప్తున్నారు. ఇక మరోవైపు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద కొంత సీరియస్గా రియాక్ట్ అయింది. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రియాక్ట్ అయ్యేందుకు పూర్తి స్థాయిలో వాళ్ళకు మెటీరియల్ లేదనేటువంటి ఒక విషయాన్ని కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డ్గా చెప్తున్నారు. సో అంటే పార్టీ నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందలేదనేది బీజేపీ ఎమ్మెల్యేల యొక్క ఆరోపణ. భారతీయ జనతా పార్టీకి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లతోటి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. సో ఎమ్మెల్యేలకు అటు బీజేపీ రాష్ట్ర పెద్దలకు మధ్య ఒక గ్యాప్ కంటిన్యూ అవుతుంది. గత కొన్ని రోజుల నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితోటి కిషన్ రెడ్డితోటి ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ ఇది. సో ఇది ఏ 2-3-4 నేతలు కలిసిన ఈ మధ్య ఎమ్మెల్యేలకును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మధ్య గ్యాప్ ఉందట కదా, వాళ్ళిద్దరి మధ్య పడడం లేదంటే భిన్నాభిప్రాయాలు వచ్చాయట కదా అన్నటువంటి ఒక టాక్ పార్టీలో జరుగుతుంది. ఇది కనుక ఇట్లనే కంటిన్యూ అయితే భారతీయ జనతా పార్టీకి నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయనేది పార్టీ క్యాడర్ చెప్తున్నటువంటి మాట. ఇంకొక వైపు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆఫ్ ది రికార్డులో చాలామంది కొంత కిషన్ రెడ్డి తీరు పట్ల, పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకుల పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా బయటకైతే వార్తలు వస్తున్నాయి. అట్లనే బీజేపీలో అంటే ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తున్నట్టుగా పార్టీలో ఒక ప్రచారం జరుగుతుంది. సో మొత్తానికి బీజేపీలో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యేలు అన్నట్టుగా పరిస్థితి అయితే తయారైంది. ఇక మరోవైపు 3 రోజుల క్రితం చూసాం. 3 రోజుల క్రితం బీజేపీ స్టేట్ ఆఫీసులో పదాధికారుల సమావేశం జరిగింది. ఎప్పుడైనా పదాధికారుల సమావేశం జరిగితే ఎమ్మెల్యేలు కూడా పిలుస్తారు, ఎమ్మెల్యేలు కూడా ఆ సమావేశానికి అటెండ్ అవుతారు. సో పదాధికారుల సమావేశంలో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాల మీద చర్చిస్తారు. సో ఆ సమయంలో పదాధికారుల సమావేశానికి బీజేపీకి సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు ఒక్కరు మాత్రమే, అది కూడా లేటుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఒక్కరే వచ్చారు. మిగతా 7 ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. కాబట్టి దీనికంతా కారణం ఏంటంటే కొంత బీజేపీ రాష్ట్ర పెద్దలకును ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ తోటే ఎమ్మెల్యేలు పదాధికారుల సమావేశానికి రాలేదనేటువంటి ఒక టాక్ కూడా భారతీయ జనతా పార్టీలో ఉంది. ఇట్లా వరుసగా చూస్తే ఇంకొక వైపు ఈ మధ్య రాజ్భవన్లో కొత్తగా వచ్చినటువంటి గవర్నర్ ప్రమాణ స్వీకారం చేశారు. దానికి కిషన్ రెడ్డి వెళ్ళారు, అట్లనే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు. కానీ కిషన్ రెడ్డిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి
బీజేపీ ఎమ్మెల్యేలకు గవర్నర్ను పరిచయం చేయించలేదు అనేటువంటి ఒక చర్చ కూడా బీజేపీ ఎమ్మెల్యేలో ఉంది. ఇట్లా వరుసగా ఒక్కొక్క అంశం అసెంబ్లీ సమావేశాలకు ముందు కిషన్ రెడ్డి సమావేశం కాలేదు ఎమ్మెల్యేలతో అనేటువంటి ఒక మాట, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల సందర్భంలో అధికార పార్టీ దూకుడుగా వ్యవహరించి ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టే విధంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వ్యవహరించినప్పుడు సో పార్టీ నుంచి సహాయ సహకారాలు అందలేదు. పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు నేతలను అసెంబ్లీకి తీసుకువచ్చి కొంత మెటీరియల్ అంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించింది, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి స్థానిక సంస్థలకు ఎన్ని నిధులు ఇచ్చింది, ఇట్లాంటి అంశాల మీద ఎమ్మెల్యేలని కొంచెం గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఆ పరిస్థితి కూడా బీజేపీ రాష్ట్ర పెద్దలు ఎమ్మెల్యేలకు సహాయ సహకారాలు అందివ్వలేదనేటువంటి ఒక అంశాన్ని కూడా ఎమ్మెల్యేలు తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇట్లా ఒక్కొక్కటిగా మొన్న జరిగినటువంటి ఆఫీస్ బేరర్స్ మీటింగ్ కావచ్చు, లేదంటే ఇందాక మనం చెప్పినట్టుగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గవర్నర్ విషయంలో కావచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలను తీసుకువెళ్ళడంలో విషయంలో కావచ్చు, లేదంటే బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎమ్మెల్యేలతోటి ఇంటరాక్ట్ అవ్వడం కావచ్చు, ఇట్లాంటి చాలా అంశాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి, బీజేపీ రాష్ట్ర పెద్దలకు, అట్లనే బీజేపీ ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలకు ఒక గ్యాప్ అయితే కంటిన్యూ అవుతుందనేటువంటి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఇంకొక వైపు మరొక విషయం చెప్పుకోవాలి, బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీజేపీ స్టేట్ ఆఫీస్కు పెద్దగా రావడం లేదు, నియోజకవర్గాల్లో ఉంటున్నారు, అక్కడ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కానీ కొంత సీరియస్గా పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి అంశం కానీ, లేదంటే బీజేపీ స్టేట్ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేటువంటి విషయం కానీ, లేదంటే బీజేపీ రాష్ట్ర పెద్దలతోటి వాళ్ళతో ఇంటరాక్ట్ కానీ, లేదంటే వాళ్ళతో సఖ్యత కానీ, ఇట్లాంటి విషయాల్లో చాలా క్లియర్ కట్గా గ్యాప్ కనిపిస్తుంది. బీజేపీ ఎమ్మెల్యేలు వర్సెస్ బీజేపీ రాష్ట్ర పెద్దలు అన్నట్టుగా ఉంది. ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళని మమ్మల్ని పూర్తి స్థాయిలో వాళ్ళ ఒక పాజిటివ్గా చూడడం లేదు, కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది ఎమ్మెల్యేల మీద. పార్టీలో ఎందుకు ఆ విషయం మాకు తెలవడం లేదని చాలాసార్లు ఎమ్మెల్యేలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే కనుక కంటిన్యూ అయితే వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, లేదంటే ఇతర ముఖ్య నేతలందరూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ ఎమ్మెల్యేలతో కనుక గ్యాప్ కంటిన్యూ అవుతే బీజేపీ రాష్ట్ర పెద్దలకు అది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందనేది న్యూట్రల్గా ఉన్నటువంటి నేతలు, బీజేపీ పార్టీ క్యాడర్ చాలా కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. సో మరి చూడాలి బీజేపీ జాతీయ నాయకత్వం ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి, బీజేపీ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి ఆ మధ్యలో గ్యాప్ని ఫుల్ఫిల్ ఎప్పుడు చేస్తారో చూడాలి. ఇంకొక వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం ఉంటుందని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కూడా జాతీయ నాయకత్వం ఊరిస్తూ వస్తుంది. సో ఇప్పటివరకు కూడా నిర్ణయం తీసుకోలే. జాతీయ అధ్యక్షుడు ప్రకటన తర్వాత, జాతీయ అధ్యక్షుడు నియామకం తర్వాతనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉంటుందంటున్నారు. కానీ ఈలోపు బీజేపీలో ఒక అనిశ్చిత అయితే నెలకొన్నది. ఏదైనా కార్యక్రమం నిర్వహించిన పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం లేదు. ఇటు ఎమ్మెల్యేల మధ్య ఉన్నటువంటి గ్యాప్, అటు బీజేపీ రాష్ట్ర పెద్దల మధ్య ఉన్నటువంటి గ్యాప్, ఈ గ్యాప్ కంటిన్యూ తోటి చాలా ప్రోగ్రామ్స్ సక్సెస్ కావడం లేదు. మొన్న జరిగినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మీద ఒక కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. కానీ ఆ కార్యక్రమం పెద్దగా సక్సెస్ కాలేదన్నటువంటి టాక్ బీజేపీలోనే ఉంది. సో ఇట్లా ఈ బీజేపీ నేతల మధ్య బీజేపీలో ఉన్నటువంటి గ్యాప్ తోటి కొంత పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. పార్టీ క్యాడర్ కూడా కొంత నిరాశలో ఉంది. సో ఇదే కనుక కంటిన్యూ అయితే పార్టీకి నష్టం చేకూర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ తోటి భారతీయ జనతా పార్టీ పోరాటం చేయాలనుకుంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ ఉండకున్నా బీజేపీ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేటువంటి చర్చ బీజేపీలో నేతలు చెప్తున్నారు. కాబట్టి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండేటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఆ చర్చ ఉండాలంటే బీజేపీ కొంత యాక్టివ్ కావాలి. కానీ ఆ పరిస్థితి లేదనేది చాలామంది బీజేపీలో న్యూట్రల్గా ఉండేటువంటి నేతలు చెప్తున్నారు. సో బీజేపీ జాతీయ నాయకత్వం కొంత ఇన్వాల్వ్ అయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ని ఫుల్ఫిల్ చేసి ఒక సఖ్యత కుదిరిస్తే కనుక పార్టీలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయనేది చాలామంది నేతలు చెప్తున్నటువంటి మాట. అపర్ణ.